శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి శుభస్వాగతం. కాలః కలయిత అహం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా కాలం భగవంతుడి యొక్క స్వరూపం. కాలోహి బలవాన్ కర్త అని శాస్త్రవచనం. కాలం చాలా బలమైనటువంటి కర్త. కాలానికి ఉండే సహజ లక్షణం మార్పు. కాలానుగుణంగా గ్రహస్థితులు గ్రహగతులు మారుతూ ఉంటాయి, నక్షత్రాలు మారుతూ ఉంటాయి, దీనితో పాటుగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అయితే ప్రతి మార్పు వెనకాల ఒక సంకేతం అనేది ఉంటుంది. ప్రతి మార్పులో అనుకూలత ప్రతికూలతలు అనేవి సాధారణంగా ఉంటూ ఉంటాయి. అద్భుతమైనటువంటి ఖగోళ విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మహర్షులు మనకు అందించినటువంటి అద్భుత శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రం మనకి ఒక వెలుగులాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ గ్రహ గమనాలు గ్రహ స్థితులను అనుసరించి మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు కనుక ఉన్నట్లయితే రాబోయేటటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతాం. అనుకూలతలు మరింత అనుకూలంగా మార్చుకొని ఆనందాన్ని పొందగలుగుతాం. జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఉన్నటువంటి గ్రహస్థితితో పాటు ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన పర్వాలను, మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అదేవిధంగా అవసరమైనటువంటి పరిహారాలను, ముఖ్యంగా నక్షత్రాల వారీగా ఉన్నటువంటి ఫలితాలను సమగ్రంగా మన కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. 26వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ద్వాదశి తిథి మధ్యాహ్నం 1:39 వరకు, అనంతరం త్రయోదశి. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:35 వరకు, అనంతరం మూలా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. నేటి సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:39. ఇక ఈనాటి తిథి ద్వాదశి తిథి. ఈ ద్వాదశి తిథి విష్ణారాధనకు చాలా విశేషమైనటువంటి తిథి. పితృదేవతలు గతించినటువంటి వారి పేరు మీద చేసేటటువంటి దానాలకు ద్వాదశి తిథి చాలా అనుకూలమైనటువంటి తిథి అని చెప్పవచ్చు. ఇక మధ్యాహ్నం తర్వాత ఉన్నటువంటి త్రయోదశి తిథి సర్వసిద్ధి త్రయోదశి అని శుక్లపక్ష త్రయోదశిని జ్యోతిశాస్త్రం ప్రత్యేకంగా ప్రశంసిస్తుంది. అంటే సమస్త సిద్ధులను ఈ త్రయోదశి ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ త్రయోదశి సమయంలో చేసేటటువంటి పనులు చక్కగా విజయవంతం అవుతాయి. తరచూ ఇబ్బందులు ఎదురవుతూ వాయిదా వేసినటువంటి పనులను కూడా త్రయోదశి తిథి నాడు ప్రారంభించడం వల్ల చక్కగా అవి పూర్తయి ఆశించినటువంటి విజయాన్ని అందిస్తాయి. ఇక జ్యేష్ఠ నక్షత్ర విషయానికి వచ్చినట్లయితే జ్యేష్ఠ నక్షత్రాన్ని క్షిప్ర నక్షత్రం అని పిలుస్తారు. శుభకార్యాలకు ఈ జ్యేష్ఠ నక్షత్రం యోగ్యమైనది కాదు. కాకపోతే ఈ జ్యేష్ఠ నక్షత్రం నాడు బుధగ్రహ ఆరాధన చేయటానికి చాలా సానుకూలంగా ఉంటుంది. దైవారాధనకు అనుకూలము. కొన్ని దాన ధర్మాలు చేయడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సేవా కార్యక్రమాలు ప్రారంభించాలి, ఆర్గనైజేషన్స్ లాంటివి ప్రారంభించడానికి, చారిటీస్ ప్రారంభించడానికి జ్యేష్ఠ నక్షత్రం చాలా సానుకూలంగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం పూర్తయిన తర్వాత ఉదయం 8:36 నుండి వచ్చేటటువంటి మూలా నక్షత్రం నాడు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, ముఖ్యమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా భూమిని దున్నటానికి, వ్యవసాయ పనులు ప్రారంభించడానికి మూలా నక్షత్రం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా బోరుబావులు మొదలైనవి తవ్వడానికి, తవ్వకాలు జరిపేటటువంటి కార్యక్రమాలను ప్రారంభించడానికి కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త పెట్టుబడులకు కూడా మూలా నక్షత్రం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ నక్షత్ర స్వభావాన్ని అనుసరించి మూలా నక్షత్రం నాడు దక్షిణము పడమర చేసేటటువంటి ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని పరిశీలిద్దాం. ఈ వారంలో సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం, అనగా రవి కర్కాటక రాశి యందు సంచారం. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో రోజు ఆరంభంలో ఉన్నాడు కనుక వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ రాశుల యందు సంచారం. కుజుడు మిథున రాశి యందు సంచారం. వక్ర బుధుడు మిథున రాశి యందు సంచారం. బృహస్పతి ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశి యందు సంచారం. శుక్రుడు 1వ తేదీ ఉదయం 9:35 వరకు సింహరాశి యందు సంచారం. తర్వాత బుధ రాశి అయినటువంటి కన్య రాశి యందు ప్రవేశం. దీని వలన కుంభ రాశి వారికి అష్టమ శుక్రుడు అవుతాడు కాబట్టి కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. దానితో పాటుగా మేషరాశి వారికి షష్ఠ శుక్రుడు కాబట్టి భృగుషట్క దోషం వల్ల కొన్ని కార్యక్రమాలు జాప్యం జరగడం, చేసినటువంటి పనులు మళ్ళీ చేయవలసినటువంటి స్థితి ఏర్పడడం ఉంటుంది. మిథున రాశి వారికి 4వ స్థానం అంటే కన్యారాశి 4వ స్థానం అవుతుంది కాబట్టి 4వ స్థానం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాల విషయంలో ఆశించినటువంటి ఫలితాలు అందుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇక శని మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు సంచారం,
కేతువు సింహరాశి యందు సంచారం. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాలు, విశేషాల గురించి తెలుసుకుందాం. 26వ తేదీ అనగా నేడు వాసుదేవ ద్వాదశి ప్రదోష వ్రతం. శ్రీ విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథుల్లో ద్వాదశి చాలా ప్రధానమైంది. అటువంటిది శయన ఏకాదశి తర్వాత వచ్చేటటువంటి ద్వాదశిని వాసుదేవ ద్వాదశి అని పిలుస్తారు. ఈ ద్వాదశి నాడు సాలగ్రామ అర్చన, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఈనాడు చేసేటటువంటి విష్ణారాధన జాతకంలో బుధగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్లకు ఆ దోషాల నుండి నివృత్తిని కల్పిస్తుంది. దీంతోపాటు ఈనాడు మరొక పర్వం, ఈనాడు ప్రదోష వ్రతం, పక్ష ప్రదోషం. ఈ రోజున ఈ ప్రదోష కాలంలో, ప్రదోషం అంటే ప్రదోషం రజనీముఖం అనే చీకటి యొక్క ప్రారంభ సమయాన్ని ప్రదోషం అని పిలుస్తారు. ప్రత్కృష్టమైనటువంటి దోషాలకు నిలయమైనటువంటి సమయం కనుక ఈ సందర్భంలో చేసేటటువంటి శివ పరివార ఆరాధన, ముఖ్యంగా శివారాధన విశేషమైనటువంటి ఫలితాలను అందించడంతో పాటుగా గ్రహాలకు సంబంధించినటువంటి దోషాల నుండి విముక్తిని కల్పిస్తుంది. అటువంటి ఒకే రోజున ఉదయం పూట విష్ణారాధన, సాయంకాలం శివారాధన చేసేటటువంటి శివకేశవమయమైనటువంటి పర్వం ఈరోజు 29వ తేదీ బుధవారం నాడు వ్యాస పూర్ణిమ. దీన్నే గురు పూర్ణిమ అని పిలుస్తారు. శ్రీమన్నారాయణమూర్తి యొక్క విజ్ఞాన అవతారాల్లో అత్యంత విశేషమైనటువంటి అవతారం వ్యాస భగవానుడిగా ఆ శ్రీమన్నారాయణమూర్తి ఆవిర్భవించడం. వ్యాసో నారాయణ స్వయం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాసుల వారి వైభవం గురించి చెప్పేటటువంటి శ్లోకం. ఇంతేకాకుండా అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణం అని వ్యాస భగవానుణ్ణి కీర్తిస్తారు. అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు లేకపోయినప్పటికీ కూడా ఆయన బ్రహ్మదేవుడే. 4 భుజాలు లేనటువంటి విష్ణువు, బేసికన్ను అంటే 3వ నేత్రం లేనటువంటి ఈశ్వరుడు ఎవరంటే సాక్షాత్తు వ్యాసుల వారు. అద్భుతమైనటువంటి రాశీభూతమైనటువంటి వేదాలను వ్యాసాలుగా మనకి త్రయీ వేద 3 వేదాలుగా అందించి 4వ వేదమైనటువంటి అధర్వణ వేదాన్ని, చతుర్వేదాలను అందించి దీనితో పాటుగా ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను, మహాభారతం అనేటటువంటి పంచమ వేదాన్ని, భాగవతాది పురాణాలను, బ్రహ్మసూత్రాలను మనకు అందించినటువంటి మహానుభావుడు బాదరాయణ భగవానుడు. అటువంటి వ్యాసుల వారు ఆవిర్భవించినటువంటి పుణ్యతిథి ఈ ఆషాఢ శుక్ల పూర్ణిమ. ఈనాడు గురువులందరికీ నమస్కరించాలి, గురువులందరినీ సేవించాలి, గురువులందరినీ పూజించాలి. వైదికమైనటువంటి గురు పూజోత్సవమే ఈ ఆషాఢ శుక్ల పూర్ణిమ. దీన్ని మహాషాఢి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో అత్యంత ప్రధానమైనటువంటి తిథి ఈ ఆషాఢ పూర్ణిమ. ఈనాడు చేసేటటువంటి సముద్ర స్నానం విశేషమైనటువంటి ఫలితాలను, సమస్త శుభాలను అందిస్తుంది. అటువంటి దివ్యమైన చాతుర్మాస్య వ్రతారంభ పర్వదినం ఈ వ్యాస పూర్ణిమ. నక్షత్రాల వారీగా ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలను పరిశీలించినట్లయితే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, రవి నక్షత్రాల వారికి ఈ వారంలో కార్యజయం అనేది లభిస్తుంది. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి విజయాన్ని సాధిస్తారు. రోహిణి, హస్త, శ్రవణం, చంద్ర నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మానసికంగా కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. మృగశిర, చిత్త, ధనిష్ట, కుజ నక్షత్రాల వారికి ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఆర్ద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు, రాహు నక్షత్రాల వారు ఈ వారంలో ఎవరికైనా మాట ఇచ్చే ముందు వెనక ముందు ఆలోచించడం మంచిది. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల వారు పుణ్యక్షేత్ర సందర్శనం, తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం ఉన్నది. దీనితో పాటుగా చేసేటటువంటి పని మీద మనస్సు సంలగ్నం చేయాలి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, శని నక్షత్రాల వాళ్ళకి ఈ వారం పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది. కానీ మాట విషయంలో పొదుపు పాటించాలి. ఎదుటివారు అడగకుండా సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారికి కార్యజయం లభిస్తుంది. అశ్విని, మఖ, మూల, కేతు నక్షత్రాల వాళ్ళు ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. పుబ్బ, పూర్వాషాఢ, భరణి, శుక్ర నక్షత్రాల వాళ్లకు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కాలోహి బలవాన్ కర్త, కాలం అనేది ఎవరి చేతిలో ఉండేది కాదు. కానీ కాలానికి అనుగుణంగా మనం వెళ్ళేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే జీవితంలో ప్రతికూలతలను నివారించుకొని అనుకూలతలను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను తెలుసుకుందాం. దీనితో పాటుగా ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోవడానికి అవసరమైనటువంటి దేవతారాధన, దేవత ఉపాసన, ఆయా పరిహారాల గురించి కూడా గ్రహం అనుగ్రహం అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఏకాదశ స్థానంలో రాహువు, వ్యయస్థానం యందు శని, తృతీయ స్థానం యందు కుజుడు, వక్ర బుధుడు,
చతుర్థ స్థానం యందు బృహస్పతి మరియు రవి, పంచమ స్థానం యందు శుక్రుడు, కేతువు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషరాశి వారికి ఈ వారంలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టరు, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ఈ రాశి వారికి ఓర్పు, సహనం ఆభరణాలుగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. సమీప వ్యక్తుల నుండి ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు గ్రహిస్తారు. వృత్తి రంగాల్లో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలు మరింత ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు చేపట్టినటువంటి లక్ష్యాలను చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సమీప వ్యక్తుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ఎవరైతే మీ సహోద్యోగులు ఉన్నారో వారికి కూడా మీరు సహకారాన్ని అందించేటటువంటి అవకాశం ఈ వారంలో ఉన్న గ్రహస్థితి ద్వారా సూచింపబడుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో ఉన్నటువంటి అస్పష్టత తొలగిపోతుంది. బ్యాంకుల నుండి, ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఆర్థిక సహకారం పరిపూర్ణంగా అందే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి మేషరాశి వారికి గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. రాబోయే రోజుల్లో నిర్వహించేటటువంటి గృహ సంబంధమైనటువంటి వేడుకల గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నటువంటి వారు మరింతగా శ్రమిస్తారు. కళా, క్రీడా రంగాల వారికి నూతన అవకాశాలు అందుతాయి. ఈ రాశి మహిళలకు ఆలోచన ఎక్కువగా ఉంటుంది. గడిచిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. బంధువుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారం అందే సూచనలు ఉన్నాయి. వారాంతంలో విందులు, వినోదాలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ఔషధ సేవనం, చికిత్సల విషయంలో మరింత జాగరూకతగా వ్యవహరించాలి. నిద్రలేమి, అలసట ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి వారు ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటారు. ఈ వారంలో మేషరాశి వారికి సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. మంగళ, బుధవారాల్లో ప్రారంభించేటటువంటి పనుల విషయంలో అప్రమత్తత అవసరం. శనివారం నాడు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి కేటాయిస్తే బాగుంటుంది. మేషరాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి రామరక్షా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు హనుమదారాధన, హనుమనామాన్ని యథాశక్తిగా స్మరణ చేయటం, గోశాలను సందర్శించడం, ఆవులకు పండ్లను సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే జన్మరాశి నుండి తృతీయ స్థానంలో రవి సంచారం, తృతీయ స్థానంలో బృహస్పతి సంచారం, ద్వితీయ స్థానంలో కుజ సంచారం మరియు వక్ర బుధుడు, ఏకాదశ స్థానంలో శని, దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం, సప్తమ, అష్టమ, నవమ, దశమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అర్ధాష్టమ స్థానం యందు కేతు, శుక్రగ్రహాల సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కార్యక్రమాల విషయంలో, వాటిని పూర్తి చేయడం విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. చేపట్టినటువంటి పనుల విషయంలో స్పష్టత లోపించడం వల్ల ప్రణాళికలను అమలు చేయడంలో కొంత విఫలమయ్యే సూచనలు ఉన్నాయి. సమీప వ్యక్తుల నుండి సలహాలు, సూచనలు గ్రహించి కొన్ని వ్యవహారాల్లో ఆలోచన విధానాన్ని మార్చుకునే పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం. అదేవిధంగా ఆస్తుల కొనుగోలు, అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు భాగస్వాములతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కృతం అవుతాయి. పెట్టుబడుల విషయంలో ఉన్న గందరగోళం తొలగుతుంది. ఆర్థికంగా మరింత బలాన్ని పుంజుకుంటేటటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను పొందడానికి మరింతగా శ్రమించవలసినటువంటి అవసరం ఉన్నది. పక్కవారితో పోల్చుకుండేటటువంటి అలవాటుకు ఈ రాశిలో ఉన్న విద్యార్థులు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో నూతన అవకాశాలు, మరింత ఆనందాన్ని ఇచ్చే సూచనలు ఉన్నాయి. కళా, క్రీడా రంగాల వారు వారి నైపుణ్యాన్ని చక్కగా ప్రదర్శించి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు బదిలీలు, పదోన్నతుల విషయంలో ఉన్న అస్పష్టత తొలగిపోతుంది. స్పష్టమైనటువంటి సమాచారం అందుకుంటారు. ఈ రాశి మహిళలకు ఈ వారమంతా మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతిని ఎక్కువగా కోరుకుంటారు. కుటుంబంలో ఉన్న పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్న అనుకూల, ప్రతికూల దినాల గురించి పరిశీలించినట్లయితే సోమవారం చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. సమయం ఎక్కువగా కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. మంగళవారం చేపట్టిన కార్యక్రమాలు అత్యంత సులభంగా పూర్తి చేస్తారు. ఆశించిన విజయాన్ని పొందగలుగుతారు. బుధవారం నాడు ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొనేటటువంటి వారికి బుధవారం చాలా అనుకూలమని చెప్పవచ్చు. గురువారం నాడు వ్యవహార జయం ఉంటుంది. శుక్రవారం నాడు ఆర్థిక విషయాల్లో అప్రమత్తత పాటించడం మంచిది. శనివారం నాడు ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
వృషభ రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా శ్రీ గణేశాయ తుభ్యం నమః అనేటువంటి ఈ నామాన్ని ప్రతినిత్యం 21 సార్లు పారాయణ చేయడంతో పాటుగా వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం మిథున రాశి. మిథున రాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే జన్మ రాశి యందు కుజుడు వక్రబుధ సంచారం ద్వితీయ రాశి యందు, రవి బృహస్పతుల సంచారం తృతీయ స్థానం యందు, కేతువు శుక్రగ్రహాల సంచారం సప్తమ అష్టమ స్థానాల యందు, చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా దశమ స్థానం యందు శని సంచారం, భాగ్యస్థానం యందు రాహు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మాట విషయంలో పొదుపు పాటించాలి, ఆచితూచి వ్యవహరించాలి. మీకు సంబంధం లేని విషయాల్లో వీలైనంత వరకు దూరంగా ఉండాలి. మీ పనులు పూర్తి చేసిన తరువాత ఎదుటివారికి సహకరించేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే ఆశించినటువంటి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడంలో కొంత శ్రమ ఉన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. మీ అనుభవం మీకు విజయాలను అందించడానికి ఈ వారంలో చాలా ఉపకరిస్తుందని చెప్పవచ్చు. విద్యార్థులు మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి ఏర్పాటు చేసుకున్న ప్రణాళికలను అమలు చేయడంలో మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులకు పదోన్నతుల విషయంలో కొద్దిపాటి సమాచారం అందే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారంలో ఉద్యోగానికి సంబంధించినటువంటి క్యాంపులు, ప్రయాణాలు ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్యాలయంలో ముఖ్యమైనటువంటి ఫైల్స్, కాగితాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అవివాహితులకు చాలా యోగప్రదమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. జన్మరాశి యందు ఉన్నటువంటి కుజుడు ప్రభావం చేత కొంత ఉత్సాహం తగ్గుతుంది. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ, కళా, క్రీడా రంగాల వారికి నూతన అవకాశాల విషయంలో స్పష్టమైన సమాచారం అందే సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఆహార విషయంలో సమయపాలన లోపం వల్ల చిన్న చిన్న సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి మహిళలకు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినా అవి వెంటనే పరిష్కృతమయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. జీవిత భాగస్వామితో ఈ రాశి మహిళలు ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనలు స్పష్టమైనటువంటి రీతిలో కొనసాగుతాయి. ఇక ఈ రాశి వారు ఈ వారంలో ఆర్థిక వ్యవహారాల విషయంలో, భూముల కొనుగోలు విషయంలో తొందరపాటుకు దూరంగా ఉండాలి. ఆస్తుల విషయంలో ఎవరికి మాట ఇవ్వకుండా ఉండాలి. సెక్యూరిటీ, తర్వాత షూరిటీ వంటి సంతకాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. ఎదుటి వాళ్ళు చెప్పేటటువంటి మాటల విషయంలో మీరు వెంటనే వాటిని మనసుకు ఎక్కించుకోకుండా తగు రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారంలో ఉన్నటువంటి అనుకూల, ప్రతికూల రోజుల గురించి కనుక మనం పరిశీలించినట్లయితే సోమవారం మిశ్రమంగా ఉంటుంది. మంగళవారం నాడు ఆలోచనల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. బుధవారం నాడు చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. గురువారం నాడు పెద్దల నుండి, ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందేటటువంటి అవకాశం కనబడుతుంది. శుక్రవారం నాడు ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. శనివారం నాడు శ్రమ అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు జన్మరాశి అందున్న అంగారకుడి ప్రీతిగా ఎర్రని వస్త్రాలు, కందులు దానం చేయాలి. దానితో పాటుగా శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల మరిన్ని మెరుగైన అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే జన్మ రాశి యందు రవి బృహస్పతి గ్రహాల సంచారం వ్యయస్థానం యందు, కుజ వక్ర బుధ గ్రహాల సంచారం ద్వితీయ స్థానం యందు, కేతు శుక్రగ్రహాల సంచారం, చంద్రుడు సప్తమ అష్టమ స్థానాల యందు సంచారం, అష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, భాగ్యస్థానం నవమ స్థానం యందు శని సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. చేసిన పనులే మళ్ళీ చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న పనుల విషయంలో కూడా తప్పులు ఎక్కువగా దొర్లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎవరైతే సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో మనస్సుని సంలగ్నం చేయకపోవడం వల్ల, శ్రద్ధాలోపం వల్ల ఎర్రర్స్ అనేవి ఎక్కువగా ఉండే పరిస్థితి కనబడుతుంది. సకాలంలో పూర్తవలసినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా వాటిని పూర్తి చేయడానికి మరింత సమయాన్ని కేటాయించవలసినటువంటి స్థితి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు మరింత శ్రమ చేస్తే గానీ ఆశించినటువంటి ఫలితాలను అందుకోలేని స్థితి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. రాబోయే రోజుల్లో రాయబోయేటువంటి పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నటువంటి వారు మరింతగా మనస్సు సంలగ్నం చేసి శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి కళా, క్రీడా రంగాల వారికి గతంలో అందిన అవకాశాలు చేజారిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే రాజకీయ జీవితంలో ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో ప్రజల నుండి మరింత మద్దతు మీకు లభించే సూచనలు ఉన్నాయి.
ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల విషయంలో అప్రమత్తత అవసరం. ఆదాయ వనరులు పెంచుకోవాలి అనేటటువంటి మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి, కానీ మీరు తీసుకునేటటువంటి చర్యల విషయంలో మాత్రం అప్రమత్తత అవసరమని గ్రహించాలి. మహిళలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. బంధుగృహాల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కూడా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి సోమవారం నాడు చేసేటటువంటి పనుల విషయంలో శ్రమ అధికంగా ఉంటుంది. మంగళవారం నాడు ముఖ్యమైనటువంటి పనులకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. బుధవారం నాడు భవిష్యత్ ప్రణాళికలు ఎక్కువగా సిద్ధం చేసుకుంటారు. భవిష్యత్తును గురించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్య ప్రయాణాలకు గురువారం అనుకూలమని కూడా గ్రహించాలి. దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడడానికి శుక్రవారం నాడు అనుకూలమైనటువంటి సమయం. శనివారం నాడు దైవ దర్శనం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం. పెద్దల నుండి ఆశీస్సులు అందుకునే సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా దక్షిణామూర్తి దర్శనం, శివ దర్శనం, శివారాధన వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం సింహరాశి. సింహరాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే జన్మరాశి యందు కేతు శుక్రగ్రహాల కలయిక, వ్యయస్థానం యందు రవి బృహస్పతి గ్రహాల సంచారం, లాభస్థానం యందు కుజుడు వక్ర బుధుల సంచారం, అష్టమ స్థానం యందు శని సంచారం, సప్తమ స్థానం యందు రాహు సంచారం, చతుర్థ పంచమ షష్టమ సప్తమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే విదేశీయానం మరియు విదేశీ కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రయత్నం చేసేటటువంటి విద్యార్థులకు ఈ వారం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా బంధువులను కలుసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఈ వారంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా తమ కంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తును గురించినటువంటి జాగ్రత్తలు పాటిస్తారు. అదేవిధంగా జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించి రాబోయే రోజుల్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాల విషయంలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఈ వారంలో శ్రమ అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కీలకమైనటువంటి సమాచారం మీకు అందుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. గతంలో ఎవరైతే ఇంటర్వ్యూలకు అటెండ్ అయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఈ వారంలో వచ్చి అది మరింత ఆనందానికి కారణమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ప్రభుత్వం నుండి, బ్యాంకుల నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి ఈ వారంలో చేకూరేటటువంటి పరిస్థితి కనబడుతుంది. పన్నుల విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని లక్ష్య పెట్టకుండా సమీప వ్యక్తుల సహకారంతో వ్యాపారస్తులు ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కళా, క్రీడా, రాజకీయ రంగాల వారికి మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎదురు చూస్తున్నటువంటి సమాచారం వారాంతంలో అందే సూచనలు ఉన్నాయి. వార ప్రారంభంలోనే అనుకోని ప్రయాణాలు ఉంటాయి. కొన్ని ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్య కార్యక్రమాల గురించి స్నేహితులతో ఈ వారాంతంలో మీరు చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక ఈ వారంలో ఉన్నటువంటి అనుకూల ప్రతికూల రోజుల గురించి పరిశీలించినట్లయితే సోమవారం ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. మంగళవారం కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. బుధవారం ఆస్తుల కొనుగోలు వ్యవహారాల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమని చెప్పవచ్చు. గురువారం కార్యస్థానంలో మీరు కోరుకునేటటువంటి మార్పుల గురించి మాట్లాడటానికి మీకు అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లబ్ధి, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాల విషయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. శనివారం నాడు ఉద్యోగ విషయాలతో పాటు ఆస్తుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి, దానికి సంబంధించినటువంటి సమావేశాలు, చర్చలు జరపడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు కనకధారాస్తవ పారాయణ చేయటం, శనైశ్చర ప్రీతిగా నువ్వులను దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం కన్యారాశి. కన్యరాశి వారి ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని పరిశీలించినట్లయితే జన్మ రాశి నుండి వ్యయస్థానం యందు కేతు శుక్రగ్రహాల సంచారం, లాభస్థానం యందు బృహస్పతి రవి గ్రహ సంచారం, దశమ స్థానం యందు కుజుడు వక్రబుధ సంచారం, తృతీయ చతుర్థ పంచమ షష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, షష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు శని సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న కన్యరాశి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారు. ఆత్మ బలాన్ని మరింతగా పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్నటువంటి స్పర్ధల విషయంలో మీరు తగు రీతిలో జాగ్రత్తలు తీసుకుంటారు. వారి మధ్య సయోధ్య ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు.
జీవిత భాగస్వామితో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. కొన్ని విషయాల్లో విభేదించే అవకాశం కూడా ఉంది. మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ వారం కార్యక్రమాలన్నీ కూడా నల్లేరు మీద బండి నడకలాగా వెళ్ళిపోతాయని చెప్పవచ్చు. కార్యాలయంలో చిన్న చిన్న ప్రతికూలతలు ఉన్నా వాటిని చాకచక్యంగా చాలా యుక్తితో అనుకూలంగా మార్చుకుంటారు. చిన్న చిన్న అనారోగ్యాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వీలైనంత వరకు ఎక్కువ విశ్రాంతి కోసం ప్రయత్నం చేయాలి. వారాంతంలో శారీరక శ్రమ అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాల విషయంలో చిన్న చిన్న గందరగోళాలు ఉండే అవకాశం కనబడుతుంది. అవి వెంటనే సర్దుకుంటాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారికి చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. విద్యార్థులు మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. మీరు నిర్దేశించుకున్న కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసి మీ సమీప సహ విద్యార్థులకు కూడా మీరు దిశానిర్దేశం చేసే పరిస్థితి ఈ వారంలో స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశి మహిళలకు ఈ వారం చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. చేపట్టినటువంటి ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసి ఆశించినటువంటి విజయాన్ని చక్కగా రాబట్టుకోగలుగుతారు. అదేవిధంగా బంధువుల నుండి కూడా ప్రశంసలు అందుకుండే సూచనలు ఈ రాశి మహిళలకు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో ఉన్న అనుకూల ప్రతికూల రోజుల గురించి గమనించినట్లయితే సోమవారం చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. మంగళవారం నాడు శ్రమ అధికంగా ఉంటుంది. బుధవారం నాడు ఆస్తులు భూములకు సంబంధించినటువంటి ఆ నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గురువారం నాడు ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేసే అవకాశం ఉన్నది. శుక్రవారం నాడు భూముల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అవకాశం కనబడుతుంది. శనివారం నాడు ప్రయాణాలకు అనుకూలమని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రపారాయణ చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ, దుర్గా అమ్మవారి దర్శనం, అదేవిధంగా మినుములు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం తులారాశి. తులారాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, పంచమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, షష్టమ స్థానం యందు శని సంచారం, భాగ్యస్థానం యందు కుజ వక్ర బుధ గ్రహాల సంచారం, దశమ స్థానం యందు రవి బృహస్పతి గ్రహ సంచారం, లాభస్థానం యందు కేతు శుక్రగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్నర్ వ్యూ, అంతర్దర్శనానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఆత్మ విమర్శ చేసుకుంటారు. అదేవిధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను, ముఖ్యంగా ఆత్మీయులైనటువంటి మిత్రులను ఈ వారాంతంలో కలుసుకుండే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారాల విషయంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రతిబంధకాలను వ్యాపారస్తులు చాలా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ప్రభుత్వం నుండి పన్నుల విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి అనుమతుల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులను, గందరగోళాన్ని తొలగించుకోగలుగుతారు. సోదరులతో ఆస్తుల వ్యవహారాలలో కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు శ్రమ, ఫలితం రెండు సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. రొటీన్గా చేసేటటువంటి కార్యక్రమాలు కాకుండా కొత్త విధానంలో కొన్ని బాధ్యతలు స్వీకరించే పరిస్థితి ఈ రాశి ఉద్యోగులకు కనబడుతుంది. ఈ రాశి మహిళలకు చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది. సమీప వ్యక్తుల ప్రవర్తన మీకు కొంత మనస్తాపానికి కారణమవుతుంది. పుట్టింటి నుండి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. అదేవిధంగా ఆర్థిక లబ్ధి కూడా వారాంతంలో ఈ రాశి మహిళలకు చేకూరే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు. అదేవిధంగా ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వారు మరింత శ్రమించి మెరుగైన ఫలితాలను సాధించే సూచనలు ఈ వారంలో స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి అనుకూల ప్రతికూల రోజుల గురించి పరిశీలించినట్లయితే సోమవారం నాడు నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలం. కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడానికి సోమవారం చాలా సానుకూలమని చెప్పవచ్చు. మంగళవారం నాడు ముఖ్య కార్యక్రమాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్య వ్యక్తులతో మాట మంతికి బుధవారం నాడు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆస్తుల వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి గురువారం. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలను చర్చించి రాబోయే రోజుల్లో జరగబోయే కార్యక్రమాలకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి శుక్రవారం అనుకూలమని చెప్పవచ్చు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులను కలుసుకోవాల్సిన ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉన్నటువంటి వారు శనివారం నాడు ఆ ప్రయాణాలు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ఇక ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు కనకధారాస్తవ పారాయణ చేయటం, చంద్రగ్రహ ప్రీతిగా బియ్యం దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా చతుర్థ స్థానం యందు రాహుగ్రహ సంచారం, పంచమ స్థానం యందు శని సంచారం, అష్టమ స్థానం యందు కుజ వక్ర బుధ గ్రహ సంచారం, భాగ్యస్థానం యందు రవి బృహస్పతి గ్రహాల సంచారం, దశమ స్థానం యందు కేతు శుక్ర గ్రహాల సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న ఫలితాలను పరిశీలించినట్లయితే నిర్దేశించుకున్నటువంటి సమయంలో పనులను పూర్తి చేయలేనటువంటి స్థితి ఉంటుంది. పనుల విషయంలో తరచూ ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. అదేవిధంగా ఎక్కువ విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. రోజు చేసేటటువంటి ఆ ఉద్యోగంలో రోజువారీ చేసేటటువంటి బాధ్యతల విషయంలో కూడా కొంత విసుగ్గా అనిపిస్తుంది. చేసిన పని మళ్లీ చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అస్పష్టత అనేది తొలగిపోతుంది. కొన్ని విషయాల్లో పెట్టుబడుల కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు వారి ధోరణి మార్చుకుంటారు. గతంలో లాగా కాకుండా విభిన్నమైనటువంటి రీతిలో వ్యవహరిస్తారు. విద్యార్థులు మరింత శ్రమ చేస్తే గానీ ఆశించినటువంటి ఫలితాలు అందుకోలేనటువంటి స్థితి ఉంటుంది. వ్యాపారస్తులు వారాంతంలో ప్రణాళికలను విజయవంతంగా అమలు చేసి ఆశించినటువంటి లాభాలను చక్కగా గడించగలుగుతారు. విందులు, వినోదాల్లో వారాంతంలో పాల్గొంటారు. అదేవిధంగా సమీప వ్యక్తులకు సహకారాన్ని అందించడానికి ప్రత్యేకంగా కొంత ఆర్థిక మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. రోజువారీ వినియోగించేటటువంటి వాహనాలు, వస్తువులు కొంత మొరాయించి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. గృహంలో విలువైనటువంటి వస్తువులను దాచేటటువంటి ప్రదేశం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆలోచనలు అధికంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. బంధువుల రాక మీకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. కానీ శారీరక శ్రమ అనేది అధికంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి విద్యా, వైద్య రంగాల వారికి ఈ వారం కొత్త అవకాశాలు మరింత ఆనందాన్ని ఇచ్చేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక ఈ వారంలో అనుకూల, ప్రతికూల రోజుల గురించి కనుక పరిశీలించినట్లయితే సోమవారం చేపట్టినటువంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మంగళవారం నాడు భూముల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమని చెప్పవచ్చు. బుధవారం నాడు ముఖ్య సమావేశాలకు అనుకూలం. గురువారం నాడు ఉద్యోగ కార్యాల నిమిత్తం ప్రయాణం చేయడానికి సానుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. శుక్రవారం నాడు దైవ దర్శనం చేయడానికి సానుకూలంగా ఉంటుంది. శనివారం నాడు బంధుమిత్రాదులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చను జరపడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆస్తుల విషయాల్లో కీలక నిర్ణయం తీసుకోవడానికి కూడా శనివారం అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు గణేష పంచరత్న స్తోత్ర పారాయణ చేయడంతో పాటు రామనామాన్ని ఎక్కువగా జపించడం, అవకాశం ఉంటే రామకోటిని ఎక్కువగా రాయటం, గోశాల సందర్శన, సప్తగో ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం ధనుర్రాశి. ధనుర్రాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే వ్యయ, జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, అర్ధాష్టమ స్థానం యందు శని సంచారం, సప్తమ స్థానం యందు కుజ వక్ర బుధ గ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు బృహస్పతి రవి గ్రహాల సంచారం, భాగ్యస్థానం యందు కేతు శుక్ర గ్రహాల సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న ధనురాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. జరిగిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తు విషయాల్లో, ఆలోచనల్లో కొంత స్పష్టత అనేది లోపిస్తుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో ఎక్కువగా విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఎక్కువగా మౌనాన్ని పాటిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతేనో ఉన్నారో వారికి చిన్న చిన్న మార్పులు ఉద్యోగాల్లో ఈ వారంలో చోటు చేసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్థిక విషయాల్లో అవతల వారికి మాట ఇచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలకు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వార్తలు అందే సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా సోదరులతో, సోదరీమణులతో కలిసి ఆత్మీయమైనటువంటి సంభాషణ కొనసాగిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల గురించి చర్చించి వాటిని పరిష్కరించడానికి తగినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించడానికి మరింతగా శ్రమించాలి. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే మీరు ఆశించినటువంటి ఫలితాలను గ్రహించగలుగుతారని గ్రహించాలి. అదేవిధంగా వ్యాపారస్తులు ఈ వారంలో ఫలితాలు మిశ్రమంగా అందుకుంటారు. లాభాలను పెంచుకోవాలనేటటువంటి విషయంలో మీరు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఫలితాలు ఇచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ, కళా, క్రీడా రంగాల వారికి ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు అందనట్టుగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక ఈ వారంలో ఉన్నటువంటి అనుకూల, ప్రతికూల రోజుల గురించి గమనించినట్లయితే
సోమవారం శ్రమాధికంగా ఉంటుంది. మంగళవారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. బుధవారం నాడు ముఖ్య సమావేశాలకు అనుకూలం. గురువారం నాడు ఆర్థిక వ్యవహారాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. శుక్రవారం నాడు ఆస్తుల వ్యవహారాలు, శనివారం నాడు ముఖ్య ప్రయాణాలకు సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు కృష్ణ దర్శనం చేయడంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ, సింధూర ధారణ, శని ప్రీతిగా నువ్వులు దానం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం మకర రాశి. మకర రాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే లాభ, వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు శని సంచారం, షష్టమ స్థానం యందు కుజ, వక్ర, బుధగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు బృహస్పతి, రవి సంచారం, అష్టమ స్థానం యందు కేతు, శుక్రగ్రహాల సంచారం. మకర రాశి వారి ఈ వారంలో ఉన్న ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ ఏమాత్రం లక్ష్య పెట్టకుండా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. చిన్న చిన్న ఇబ్బందులను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. సమీప వ్యక్తుల సహాయ సహకారాలతో కీలకమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. కార్యస్థానంలో పనితీరు విషయంలో కీలకమైనటువంటి మార్పులు చేసుకుంటారు. అదేవిధంగా మీ చిత్తశుద్ధి, అంకిత భావానికి ఉన్నతాధికారుల నుండి, యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభించే అవకాశం కనబడుతుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చేపట్టినటువంటి పనుల విషయంలో స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతారు. అదేవిధంగా వ్యాపారస్తులకు చిన్న చిన్న విషయాల్లో ఉన్నటువంటి గందరగోళం తొలగుతుంది. పన్నుల విషయంలో, అదేవిధంగా ప్రభుత్వం నుండి అనుమతుల విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని చక్కగా వారాంతంలో పరిష్కరించుకుంటారు. భాగస్వాములతో ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించి వ్యాపార విస్తరణ కార్యక్రమాల విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ విద్యల్లో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి, వీసాల ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. రోజువారీ వాడేటటువంటి వస్తువులు కొంత మొరాయించడంతో వాటిని మరమ్మతు చేయడం కోసం ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గృహోపకరణాలు, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి వారాంతంలో ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తారు. న్యాయవాద రంగాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఊహించినటువంటి రీతిలో కొన్ని కొత్త అవకాశాలు మీ చేతికి అందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి మహిళలకు ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను మకర రాశి మహిళలు చక్కగా అధిగమిస్తారు. ఈ రాశి వారికి సోమవారం నాడు చేపట్టేటటువంటి పనుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి కీలకమైనటువంటి పనులను సోమవారం నాడు ప్రారంభించకుండా మంగళవారం నాడు చేసేటటువంటి పనులలో కార్యజయం ఉంటుంది. బుధవారం నాడు ముఖ్యమైనటువంటి ప్రయాణాలకు అనుకూలం. గురువారం నాడు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి చర్చలు జరపడానికి సానుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు దైవ దర్శనం చేయడానికి, అదేవిధంగా శనివారం నాడు కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించడానికి, ఆస్తుల వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటానికి అనుకూలమైనటువంటి సమయమని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారు ఈ వారంలో రామరక్షా స్తోత్ర పారాయణ, రామ జయమంత్ర పారాయణతో పాటు కేతు ప్రీతిగా ఉలవలను దానం చేయడం, అదేవిధంగా సరస్వతి స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే జన్మ రాశి యందు రాహుగ్రహ సంచారం, జన్మ, వ్యయ, లాభ, దశమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు శని సంచారం, పంచమ స్థానం యందు కుజ, వక్ర, బుధగ్రహాల సంచారం, షష్టమ స్థానం యందు గురు, రవిగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు కేతు, శుక్రగ్రహాల సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి పనుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అదేవిధంగా తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయాల్లో ఆలస్యం చేయడం వల్ల కొన్ని ఫలితాలను చేజార్చుకోగలుగుతారు. ఆచితూచి వ్యవహరించవలసినటువంటి చోట తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనబడుతుంది. మీకు సంబంధం లేని విషయాల్లో మాట పడేటటువంటి అవకాశం కనబడుతుంది. కొన్ని ముఖ్య వ్యవహారాల్లో చాలా చొరవ చూపిస్తారు. అవసరానికి మించినటువంటి చొరవ మంచిది కాదని మీరు గ్రహించాలి. అదేవిధంగా తనకు మారిన ధర్మం అంటారు కదా, అటువంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో స్పష్టమైనటువంటి అవగాహనతోనే అడుగు వేయాలని గ్రహించాలి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారి తొందరపాటు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారు వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులను ముందుగా గ్రహించి తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వాటి తీవ్రత, ఇబ్బంది అనేది తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వస్త్రాలు మొదలైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి వారాంతంలో ధనాన్ని వెచ్చించే అవకాశం గ్రహస్థితి ద్వారా సూచింపబడుతుంది. మహిళలు చాలా ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. శారీరక శ్రమను తగ్గించుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. వారాంతంలో ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. దైవ దర్శనం చేసేటటువంటి
అవకాశం కనబడుతుంది. ఈ రాశి విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి పనుల విషయంలో ఆశించినటువంటి లాభాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. ఒంటరి ప్రయాణాలకు ఈ వారంలో వీలైనంత వరకు కుంభరాశి వారు దూరంగా ఉండాలి. ఇక అనుకూలమైనటువంటి ప్రతికూలమైన రోజుల గురించి పరిశీలించినట్లయితే సోమవారం నాడు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మంగళవారం నాడు శ్రమ అధికంగా ఉంటుంది. బుధవారం నాడు ఆస్తుల కొనుగోలు అమ్మకాల విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి సానుకూలం అని చెప్పవచ్చు. గురువారం నాడు ముఖ్యమైన సమావేశాలు, కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కలవడానికి అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు ఆర్థిక వ్యవహారాల విషయంలో, పొదుపు చర్యల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సానుకూలం అని చెప్పవచ్చు. శనివారం నాడు కుటుంబపరమైనటువంటి వ్యవహారాల విషయంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు దుర్గా అమ్మవారి స్తోత్రపారాయణ, దుర్గా అమ్మవారి దర్శనం, అదేవిధంగా శుక్రవారం నాడు శుక్రగ్రహ ప్రీతిగా అలచందలు దానం చేయడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. అనంతరం మీనరాశి. మీనరాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే జన్మరాశి యందు శని సంచారం, వ్యయస్థానం యందు రాహుగ్రహ సంచారం, వ్యయ లాభ దశమ భాగ్యస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అర్ధాష్టమ స్థానం అనగా 4వ స్థానం యందు కుజ బుధగ్రహాల సంచారం, పంచమ స్థానం యందు బృహస్పతి రవిగ్రహ సంచారం, షష్టమ స్థానం యందు శుక్ర కేతు గ్రహాల సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న మీనరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ వారంలో ఈ రాశి వారికి అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్కి ఎక్కువగా ధనాన్ని వెచ్చించే పరిస్థితి కూడా ద్యోతకమవుతుంది. ఎక్కువ సమయాన్ని అనవసరమైనటువంటి విషయాలకు కేటాయించే సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా సామాజిక మాధ్యమాల వినియోగం ఈ రాశి వారికి ఈ వారంలో ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. విద్యార్థులకు కొన్ని పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. సిలబస్ విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవటం వల్ల పరీక్షలకు హాజరయ్యేటటువంటి వారికి కొన్ని పరిస్థితులు కొంత ఇబ్బందికరమైనటువంటి రీతిలో ఉండే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు రాకపోగా పెట్టుబడుల విషయంలో కొంత అస్పష్టత వల్ల ఆర్థిక భారం మోయవలసినటువంటి స్థితి ఉంటుంది. కార్యాలయంలో ఉద్యోగస్తులకు చిన్న చిన్న వ్యతిరేకతలు ఎదురవుతాయి. వాటిని లక్ష్య పెట్టకుండా ముందుకు వెడతారు. కానీ కొన్ని సమస్యలు మళ్లీ పునరావృతం అవటం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. కానీ యాజమాన్యం నుండి, సంస్థ నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లబ్ధి మీకు ఈ వారంలో చేకూరేటటువంటి సూచనలు ఉన్నాయి. ఎవరైతే ఉద్యోగంలో మార్పులు ఆశిస్తున్నటువంటి వారు ఉంటారో వారికి కీలకమైనటువంటి సమాచారం వారాంతంలో అందే పరిస్థితులు కనబడుతున్నాయి. నిరుద్యోగులు గతంలో ఇంటర్వ్యూలకు హాజరైనటువంటి వారికి సానుకూల ఫలితాలు ఈ వారంలో వస్తాయి. అదేవిధంగా నూతన వాహనాల కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. విందులు వినోదాలకు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేసేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలు అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా పెట్టుకుంటారు. మానసిక ఒత్తిడికి అధికంగా గురవుతారు. సమీప వ్యక్తుల చిన్న చిన్న మాటలు కూడా మీకు మరింత భారంగా అనిపిస్తాయి. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవడం వల్ల కొంత అసంతృప్తితో కాలం గడిపే పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ వారంలో ఉన్నటువంటి అనుకూల ప్రతికూల రోజుల గురించి పరిశీలించినట్లయితే సోమవారం చాలా ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. కీలక విషయాల్లో నిర్ణయాలు మంగళవారం నాడు తీసుకోకుండా వాయిదా వేయాలి. బుధవారంలో ముఖ్య ప్రయాణాలకు సానుకూలంగా ఉంటుంది. గురువారం నాడు దైవ దర్శనం చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన కార్యక్రమాల విషయంలో చర్చలు జరపడానికి సానుకూలంగా ఉంటుంది. శుక్రవారం నాడు దూర ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది. అదేవిధంగా శనివారం నాడు కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి, ఆర్థిక వ్యవహారాల్లో సంస్కరణలు అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారు జన్మరాశి యందు సంచరిస్తున్నటువంటి శనైశ్చర ప్రీతిగా నువ్వులు దానం చేయటం, అదేవిధంగా శనివారం నాడు శనికి తైలాభిషేకాన్ని జరిపించడం, శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడంతో పాటు గోప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి వార ఫలాల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం దైవానుగ్రహం వల్ల మరింత అనుకూలంగా ఉండే విధంగా అందరికీ సమస్త శుభాలను పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి.